Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December Hotel ITC Grand Bay Beach Road Vizag. మాట తప్పం మడమ తిప్పం అనేది పాత డైలాగ్. బాండ్ పేపర్ రాసిస్తాం తప్పితే పదవి పీకేయండి అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు రోడ్లేస్తాం నీళ్లు తెస్తాం అని చెప్పే అభ్యర్థులు ఇప్పుడు ఏకంగా ఓటర్ల వ్యక్తిగత అవసరాల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్ల పుడితే డబ్బులు, పండగలకు విరాళాలు, చనిపోతే ఖర్చులు, ఇలా ఒక్కటేంటి సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ బాండ్ పేపర్ల మీద రాసి మరి హామీలు ఇచ్చేస్తున్నారు. మెదక్ జిల్లాలో ఒక అభ్యర్థి చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందండోయ్. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం రాజుపేట తండాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. కాప్రాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కుక్కల మౌనిక ఓటర్లను ఆకట్టుకోవడానికి సరికొత్త అస్త్రం ప్రయోగించారు. మాట ఇస్తే ఎవరైనా మారుస్తారేమో కానీ 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తే మార్చలేరు కదా. అందుకే ఏకంగా 15 హామీలతో కూడిన మేనిఫెస్టోను బాండ్ పేపర్ పై రాసి ప్రజల ముందుంచారు ఆమె. అందుకని మహిళలకు ఏదో చేయాలి. ఈ రోజులలో మహిళలకు ఆడపిల్లలు పుడితే భారం అనుకునే రోజులు ఉన్నాయి. మగపిల్లలనే కావాలంటారు కాబట్టి ఒక కాన్సెప్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో మందుకు డబ్బుకు ప్రలోభ పెట్టకుండా ఏదైనా ఒక కాన్సెప్ట్తో గ్రామ అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో మహిళల కోసం ఆడపిల్ల అంటే బంగారు పథకం కింద మేము ఒక 2000 ఇస్తామని అనుకున్నాము. ఎప్పటి నుంచో ఇది ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ప్లాన్ ప్రకారం మళ్ళీ తీసి పండుగ చేస్తారు. తండాలు చాలా పవిత్రమైన పండుగ అది కూడా ఆడపిల్లలకు సంబంధించింది. 9 రోజులు ఉపవాసం ఉండి చేస్తారు. దాని విలువ అందరికీ తెలియాలని చెప్పేసి ఆ తీసి పండుగ కూడా ఒక 20,000 ఇస్తామని అనుకున్నాము. ఇవన్నీ మా ప్రేమతోనే మా సమస్యలు చూసి మా ఊరి డెవలప్ కోసము మార్పు కోసము ఏదైనా ఒకటి చేయాలనిపించింది. అందుకని ఈ బాండ్ రిలీజ్ చేసాము. మాకు ఆస్తుల మీద అవసరం లేదు, కానీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము చదువుకునే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి గ్రామ పంచాయతీలు అనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మౌనిక ఇచ్చిన హామీలు మామూలుగా లేవు. ఊర్లో ప్రతి ఇంటి అవసరాన్ని టచ్ చేశారు. ఆడపిల్ల పుడితే 2,000 తక్షణ సాయం, తేజు పండుగకు 20,000 విరాళం, ముదిరాజు బోనాలకు 8,000, ఎల్లమ్మ బోనాలకు 3,000, ఎవరైనా అకాల మరణం చెందితే అంత్యక్రియల కోసం 5,000 రూపాయల సాయం. ఇలా పుట్టుక నుంచి చావు వరకు, పండుగల నుంచి పబ్బాల వరకు అన్నింటికీ తానే అండగా ఉంటానని బాండ్ పేపర్ సాక్షిగా హామీనిచ్చారు. అన్నింటికంటే హైలైట్ ఏంటో తెలుసా, ఇక్కడ ఈ హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలో కూడా ఆ బాండ్ పేపర్లో ఆమెనే రాసిచ్చారు. నేను గెలిచాక ఈ హామీలు అమలు చేయకపోతే నన్ను జిల్లా కలెక్టర్ ద్వారా కానీ లేదా కోర్టు ద్వారా కానీ పదవి నుంచి తొలగించవచ్చు అని సవాల్ విసిరారు ఆమె. ప్రజలకు సేవ చేయడానికే ఈ సాహసం చేస్తున్నాను అని, ప్రలోభాలకు లొంగకుండా తనను గెలిపించారని మౌనిక ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు. ఇది ఒక్క మెదక్ జిల్లాకే పరిమితం కాలేదు. అటు సిరిసిల్ల జిల్లా ఆరేపల్లిలో కూడా ఓ అభ్యర్థి ఆడపిల్ల పుడితే ఏకంగా 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. కేవలం అభివృద్ధి పనులు చెబితే ఓట్లు రాలవని డిసైడ్ అయిన అభ్యర్థులు ఇలాంటి క్యాష్ హామీలను, బాండ్ పేపర్ అగ్రిమెంట్లను నమ్ముకుంటూ ఉన్నారు. మొత్తానికి సర్పంచ్ గిరి కోసం అభ్యర్థులు తమ ఆస్తులను కరిగించుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. మరి ఈ బాండ్ పేపర్ హామీలు ఓటర్లను ఎంతవరకు కరిగిస్తాయో, ఈ కొత్త ట్రెండ్ ఎన్నికల ఫలితాలను ఎలా మారుస్తుందో చూడాలి.